హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నీ కోపాన్ని అదుపులో ఉంచుకో, నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. నేను అలాంటి విషయాల్లో నమ్మను. నువ్వు ఏ శాఖల్లో పనిచేస్తున్నావు అంటే ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నావు అని మీనింగ్ అనమాట. ఇలాంటి రోజువారీ వాక్యాలని చూసేద్దామా లేట్ చేయకుండా. మరి వీడియో స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది ప్రతిరోజు మార్కెట్కి వెళ్తారు. కొంతమంది అంటున్నాం ఇక్కడ కాబట్టి సమ్ పీపుల్ అని చెప్పాలి. ప్రతిరోజు జరిగే వర్క్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రజెంటెన్స్ వాడతాం. సమ్ పీపుల్ గో టు ద మార్కెట్ ఎవ్రీడే, డైలీ, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్ ఇట్లా చెప్పాల్సిన అనుభవంలో మనము సింపుల్ ప్రజెంటెన్స్ వాడాలి. కొంతమంది వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్తారు. ఇది కూడా అంతే కదా, అంటే రెగ్యులర్గా జరిగే వర్క్లే కదా. కాబట్టి సమ్ పీపుల్ గో టు ద మార్కెట్ వన్స్ ఇన్ ఏ వీక్ అంటాం. వన్స్ ఇన్ ఏ వీక్ అంటే వారానికి ఒక్కసారి అని మీనింగ్ వస్తుందన్నమాట. వన్స్ ఇన్ ఏ వీక్, సమ్ పీపుల్ గో టు ద మార్కెట్ వన్స్ ఇన్ ఏ వీక్. ప్రతిరోజు మార్కెట్కి వెళ్తే తాజా కూరగాయలు దొరుకుతాయి. నిజమే కదా, మనం ఫ్రిడ్జ్ వాడకుండా డైలీ తెచ్చుకుంటా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇఫ్ యూ గో టు ద మార్కెట్ డైలీ యూ గెట్ ఫ్రెష్ వెజిటబుల్స్. నువ్వు ప్రతిరోజు కనుక మార్కెట్కి వెళ్ళినట్లయితే మీకు తాజా కూరగాయలు దొరుకుతాయి అనేసి. కొంతమంది కూరగాయలను ఫ్రిడ్జ్లో ఉంచుతారు. ఇప్పుడు ఇది కామన్ కదండి, చాలా వరకు ఉంచుతూనే ఉంటాం కదా. ఎస్, కొంతమంది సమ్ పీపుల్ కీప్ ద వెజిటబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. కొంతమంది కూరగాయలని ఫ్రిడ్జ్లో ఉంచుతారు అని. కొంతమందికి ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉండదు. కొంతమందికి ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి సమ్ పీపుల్ హ్యావ్ నో టైమ్ ఆర్ నో ఛాన్స్ టు గో టు ద మార్కెట్ డైలీ. అని చెప్తాం. కానీ వీలైతే ఏ రోజుకి ఆ రోజు కొంటేనే తాజాగా ఉంటాయి. బట్ ఇఫ్ పాసిబుల్ దే విల్ బీ ఫ్రెష్ ఇఫ్ యూ బై ఎవ్రీడే. అవి తాజాగా ఉంటాయి ఎప్పుడు? ఇఫ్ యూ బై ఎవ్రీడే, ప్రతిరోజు కొనుక్కుంటే. మనకి కొత్త టీవీ కావాలి, వీ నీడ్ ఏ న్యూ టీవీ. మనకి కావాలి, అవసరం అంటున్నాం కాబట్టి నీడ్ రావాలి ఇక్కడ. దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయా అంటే మనకి యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవడం కానీ ఉంటాయి కదా, అమెజాన్ ప్రైమ్ ఇట్లా అవి ఉన్నాయని అడుగుతాను. అంటే డస్ ఇట్ హ్యావ్ స్మార్ట్ ఫీచర్స్? వారంటీ గురించి అడగండి. ఇలాంటి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, ఆ సందర్భంలో వాడే వాక్యాలు అనమాట. ఆస్క్ అబౌట్ ద వారంటీ. నేను అన్ని ప్రశ్నలు ఆమెను అడిగాను. ఇంకా సేల్స్ గర్ల్ ఉందనుకోండి, అప్పుడు అంటూ ఉంటాం తను అన్నీ అడిగాలి అంటుంటాం కదా, అప్పుడు అన్ని ప్రశ్నలు తనని నేను అడిగాను. ఐ ఆస్క్డ్ హర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ రావాలండి క్వశ్చన్స్ కాబట్టి. ఐ ఆస్క్డ్ హర్ ఆల్ ద క్వశ్చన్స్. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. ఐ న్యూ మోర్ దాన్ యూ. నీకంటే ఎక్కువ కాబట్టి మోర్ దాన్ యూ అని చెప్పాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు అంటే డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ అంటాం. అంటే ఇలాంటి వాక్యాలు బేసిక్గా ఫ్యామిలీ మెంబర్స్లో మన డిస్కస్ చేస్తూ ఉంటాం కదా జనరల్గా, అలాంటి సిచ్యువేషన్లో వాడే వాక్యాలు అనమాట. నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అంటే కీప్ యువర్ టెంపర్ అండర్ కంట్రోల్. నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అనేసి అనమాట. నెక్స్ట్ వన్, అతని చెప్పుడు మాటల్లో పడకు. డోంట్ ఫాల్ ఫర్ హిస్ వర్డ్స్. అతని చెప్పుడు మాటల్లో పడకు. మీరు వచ్చినప్పుడు తీసుకొని రండి అంటే బ్రింగ్ ఇట్ వెన్ యూ కమ్. తీసుకొని రండి వెన్ యూ కమ్, మీరు వచ్చినప్పుడు అనేసి అనమాట. నేను ఎవరిని కలవాలి? whom I have to
మీట్, నేను ఎవరిని కలవాలి. నువ్వు ఏ శాఖలో పనిచేస్తున్నావు, నువ్వు ఏ శాఖలో పనిచేస్తున్నావు అండ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నావు అంటుంటాం కదా. ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్, ఇన్ విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్, నువ్వు ఏ శాఖలో పనిచేస్తున్నావు. ఈరోజు నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఈరోజు నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు అటెండ్ ఎ మీటింగ్ టుడే అంటాం. ఐ హ్యావ్ టు అటెండ్ ఎ మీటింగ్ టుడే, ఇవాళ నేను ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అనేసి. ఈ వారం చాలా పని ఉంది, ఈ వారం చాలా పని ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్. అండ్ నెక్స్ట్ వాక్యం వచ్చేసేసి ఈరోజు ఎందుకు డల్గా కనిపిస్తున్నావు, ఇవాళ ఎందుకు నువ్వు డల్గా కనిపిస్తున్నావు అన్నప్పుడు వై ఆర్ యు లుక్ సో డల్ టుడే, వై ఆర్ యు లుక్ సో డల్ టుడే, ఇవాళ ఎందుకు చాలా డల్గా కనిపిస్తున్నావు అని మీనింగ్ అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుని రావాలా, ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని రావాలా. ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు కదా జనరల్గా వాక్యాన్ని రెగ్యులర్గా. షుడ్ ఐ బ్రింగ్ ఎనీథింగ్ వైల్ కమింగ్ హోమ్, షుడ్ ఐ బ్రింగ్ ఎనీథింగ్ వైల్ కమింగ్ హోమ్. హోమ్ ముందర టూ రాదండి, గుర్తుపెట్టుకోండి, హౌస్ ముందర మాత్రం వస్తుంది. షుడ్ ఐ బ్రింగ్ ఎనీథింగ్ వైల్ కమింగ్ హోమ్. లంచ్ బయట చేద్దామా, లంచ్ బయట చేద్దామా. షల్ వీ హ్యావ్ లంచ్ అవుట్ సైడ్, షల్ వీ హ్యావ్ లంచ్ అవుట్ సైడ్. లంచ్ బయట చేద్దామా అని. నా కోసం ఏం వంట చేయొద్దు, నేను ఈరోజు బయట తింటాను. నా కోసం నువ్వేమీ వంట చేయొద్దు, ఇవాళ నేను బయట తింటాను అని అడిగే సందర్భంలో ఎలా మాట్లాడతాం ఇంగ్లీష్లో అంటే డోంట్ కుక్ ఫర్ మీ, డోంట్ కుక్ ఫర్ మీ ఎనీథింగ్ అంటే ఏమీ చేయొద్దు అనేసి. టుడే ఐ విల్ ఈట్ అవుట్ సైడ్, టుడే ఐ విల్ ఈట్ అవుట్ సైడ్, ఇవాళ నేను బయట తింటాను అని. నువ్వు ఇంకా ఆ జాబ్కి అప్లై చేయలేదా, నువ్వు ఇంకా ఆ జాబ్కి అప్లై చేయలేదా అంటే హ్యావెంట్ యు అప్లైడ్ ఫర్ దట్ జాబ్ ఎట్, హ్యావెంట్ యు అప్లైడ్ ఫర్ దట్ జాబ్ ఎట్, నువ్వు ఇంకా ఆ జాబ్కి అప్లై చేయలేదా. నాకు అప్లై చేయాలనిపించడం లేదు, నాకు అప్లై చేయాలని అనిపించడం లేదు అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ అప్లై అంటాం. ఐ డోంట్ ఫీల్ లైక్ అప్లై, నాకు అప్లై చేయాలనిపించడం లేదు అని. నేను చాలా అరుదుగా మాంసం తింటాను, నేను చాలా అరుదుగా మాంసం తింటాను. ఐ రేర్లీ ఈట్ మీట్, ఐ రేర్లీ ఈట్ మీట్. రేర్లీ అంటే చాలా అరుదుగా అనేసేసి. నేను అలాంటి విషయాల్లో నమ్మను, నేను అలాంటి విషయాల్లో నమ్మను అంటే ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్, ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. అలాంటి విషయాలు నేను నమ్మను. ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అంటే వై ఆర్ యు షౌటింగ్ ఆర్ వై ఆర్ క్రీమింగ్ ఇలాగ చెప్పొచ్చు అనమాట. వై ఆర్ యు షౌటింగ్, ఎందుకు అరుస్తున్నావు అనేసి అనమాట. సో నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు అంటే యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ అనాలి. నెవర్ అండర్స్టాండ్ నెవర్ వచ్చింది కాబట్టి ఇక నెగిటివ్గా నో రాకూడదు అనమాట. యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. నాకు కొన్ని ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఏమంటే ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ కదా. ఎస్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్, నాకు నీ ఆశీర్వాదం కావాలి అని మీనింగ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వచ్చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.